మీరు ఒకళ్ళు ఉన్నారు బాగా చేస్తారు అని తెలియాలంటే ఆయన ఏదో ఒకటి వినుండాలి కదా మీ దగ్గర. అంటే మీకు ఎవరో ఇద్దరికి తెలిసిన ఒకళ్ళు మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు అనేసి అంటున్నారు కదా, అసలు ఎలా అంటే ఆయన ఎందుకు సెలెక్ట్ చేశారు మిమ్మల్ని ఆ మూవీ? అది ఆయన అదే అన్నారు, ఎప్పుడు అంటారు ఐ మీన్ నాకు నీ మీద ఒక కాన్ఫిడెంట్ పెట్టుకున్నాను, నువ్వు ఏదో హెల్ప్ చేయగలవు అని చెప్పి. నాకు వేరే ఆప్షన్ లేదు వేరే వెళ్ళడానికి ఆ టైంలో, బికాస్ ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఇది నాకు డెఫినెట్గా స్కోర్ అయితే అయిపోవాలి, సో నేను నమ్మి నీకు వచ్చాను, నువ్వు హెల్ప్ చేస్తావు అని చెప్పి నాకు కాన్ఫిడెంట్. ఎందుకంటే సాంగ్స్ ఇవన్నీ నువ్వు చేసి పంపించేవాడివి కాబట్టి నాకు నీ సపోర్ట్ ఉంటుందని నేను వచ్చాను. నాకు కరెక్ట్గా నువ్వు సింక్ అయ్యావు, ఓకే, నీ మీద ఆ నమ్మకం నాకు ఇది అవ్వలేదు, వృధా అవ్వలేదు. సో అక్కడ నుంచి ఇదైంది. ఆయన కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఎలాగ దాని ముందు ఎలాగ ఆయన వచ్చారంటే అది చెప్తాను. ఆయన నేను ఒక సినిమా చేశాను అప్పుడే సుబ్రహ్మణ్యం, దానికి ప్రోగ్రామింగ్ వర్క్ చేశాను కంప్లీట్. దానికి కూడా చేసేటప్పుడు అందులో ఒక విజిల్ వేసి ఉంటాను, నోస్ ఫ్లూట్ అని ఒక యుఎస్లో చిన్నది, అది నోస్ను మౌత్తో ఒక బ్యాలెన్స్గా అది సౌండ్, అది అందులో ఒకసారి ట్రై చేశాను అనమాట స్టార్టింగ్. అది అని లెంత్గా ఒక సాంగ్లో ఓ మనిషి ఓ మహర్షి కనిపించిందా హృదయం అని మోహిత్ చౌహాన్ గారు పాడి ఉంటారు. సో దాంట్లో ఒక బీజిఎంలోని ఒక పెద్ద విజిల్, అది లెంతీ ఊదాను అనమాట. అది ఆ సౌండ్ విని ఆయనకి నచ్చింది సందీప్ గారు. ఆ సౌండ్ వల్ల నేను వచ్చాను రామి అని చెప్పారు. అది నేనే వేసానండి, ఆ సౌండ్ చూసి అలా కనెక్ట్ అయ్యామో మనం అప్పుడే. సో దట్ కనెక్ట్, సో ఐ బిలీవ్ దట్ ఒక సౌండ్ ఏదైనా మనం చేసామనుకోండి, అది ఎవరైనా ఒకరు కనెక్ట్ అయ్యి, సో డెఫినెట్గా అది ఒక సెన్సేషన్ అవుతుంది కాంబినేషన్. సో మీ ఇద్దరిని ఒక విజిల్ కలిపింది అనమాట. విజిల్ కలిపింది, ఆ విజిల్ మీరు ఇంకా వదులుతారు. ఆ విజిల్ కూడా అనిమల్ కూడా అదే హైలైట్ అయింది. సో ఇప్పుడు ఈ సినిమాలో స్పిరిట్ లో కూడా విజిల్ లాంటిది ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఏమో తెలియదు, ఇంకా ఏం లేదు. మేబీ అందరూ వర్క్ చేసే టైంలో మేబీ ఒక విజిల్ ఏదైనా కుదరచ్చు.